ముందుగా అటుకులను ఒక జల్లెడలో వేసి నీటితో శుభ్రం చేయాలి. 1 నిమిషం పాటు నీటిలో ఉంచి వెంటనే తీసేయాలి. అప్పుడు అటుకులు మెత్తబడతాయి. నీళ్లు ఎక్కువైతే అటుకులు ముద్దగా మారిపోతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. నీరు తీసేసిన అటుకులను పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక పాన్లో నూనె వేసి వేడి చేయండి. నూనె వేడెక్కాక పల్లీలు వేసి అవి కొద్దిగా వేగే వరకు వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మరియు మినపప్పు వేసి అవి చిటపటలాడే వరకు వేయించాలి. ఆ తరువాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి మరియు కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగాక టమాటా ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు వేయించాలి. టమాటాలు వేగిన తర్వాత పసుపు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అటుకులను ఈ మిశ్రమంలో వేసి మెల్లగా కలపాలి. అటుకులు విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి. అటుకులను వేసిన తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. అంతే, వేడి వేడి అటుకుల పోహా సిద్ధం. దీన్ని అల్పాహారంగా లేదా సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు. ఈ వంటకం గురించి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా?